హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిసెస్ అనుష. ఎలా ఉన్నారండి మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ మీరు వ్లాగ్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. శృతిక ఆఫ్ శారీ సిరీస్, అండ్ ఇది శృతిక ఆఫ్ శారీ సిరీస్లో హల్దీ ఫంక్షన్కి అవుట్ఫిట్ కోసం అని చెప్పి మేము చార్మినార్ వెళ్ళామండి. సో ఫ్యాబ్రిక్ తీసుకుందామని. ఈ షాప్ గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను. చార్మినార్లో మార్వా ఫ్యాబ్రిక్స్ అనమాట. చాలా బాగుంటాయండి ఇక్కడ ఫ్యాబ్రిక్స్. చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉంటుంది. అండ్ మనకు కూడా మంచి హోల్సేల్ ప్రైజెస్కి ఇస్తారు. అంటే బోల్డ్ అన్నీ ఉంటాయి డిజైనర్ వేర్ ఫ్యాబ్రిక్స్. అండ్ నేను ఎలా వెళ్తానంటే ఫస్ట్ పిన్ఇంట్రెస్ట్లోకి వెళ్ళి ఒక డిజైన్స్ అనేది చూసుకుంటానండి. సో ఎగ్జాక్ట్గా అలా కాకపోయినా మనకైతే దొరుకుతాయి, చాలా బాగుంటాయి అన్నమాట. సో నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను ఈ షాప్ మాత్రము. చార్మినార్లో మార్వా ఫ్యాబ్రిక్స్. సో ఆ ఏరియా మొత్తం ఫ్యాబ్రిక్ స్టోర్సే ఉంటాయి, బట్ ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ ఏంటంటే హల్దీ అవుట్ఫిట్ కోసం ఒక ఫ్యాబ్రిక్ ఎల్లో కలర్ తీసుకున్నాము. అండ్ దాంతోపాటు మెయిన్ ఫంక్షన్ రోజు స్టార్టింగ్ ఏ డ్రెస్తో ఎంటర్ అవ్వాలనేది ఆ డ్రెస్ లెహెంగా కోసం అని కూడా, లెహెంగా ఆర్ క్రాప్ టాప్ కోసం అన్నట్టు ప్లాన్ చేసుకున్నాము. కూడా ఇక్కడ తీసుకున్నాము. అండ్ విశాలి ఉంది కదండి, పాపకు కూడా ఒక ఫ్యాబ్రిక్ ఇక్కడ తీసుకున్నాను. దాని అవుట్ఫిట్ లాస్ట్లో నేను పిక్చర్ పెడతాను. ఆసమ్ ఉంది, అది కూడా చాలా బాగుందండి అవుట్ఫిట్ డిజైన్ చేస్తే. నేను కూడా కొన్ని తీసుకున్నాను. మీకు ఎప్పుడైనా ఫ్యూచర్లో నేను అన్ని ఏ ఫ్యాబ్రిక్స్తో ఎలా డ్రెస్సెస్ డిజైన్ చేసుకున్నాను, ఎక్కడ డిజైన్ చేసుకున్నాను కూడా నేను బొటిక్ డీటెయిల్స్ ఇస్తానండి. చాలా బాగా డిజైన్ చేస్తారు తను కూడా. తన డీటెయిల్స్ కూడా మీకు నెక్స్ట్ ఎప్పుడైనా వ్లాగ్ పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను, చూసేసేయండి. ఈ ఫ్యాబ్రికేనండి హల్దీ అవుట్ఫిట్కి తీసుకున్నాము. అండ్ ఇది లాంగ్ ఫ్రాక్గా అనుకున్నాం అనమాట. అండ్ దట్టు ఇది ఓన్లీ హల్దీకే కాకుండా ఫ్యూచర్లో కూడా యూజ్ అయ్యేటట్టు డిజైన్ చేద్దాం అనుకున్నాము. అందుకని ఈ ఫ్యాబ్రిక్ తీసుకున్నాము. విత్ కొంచెం మల్టీ షేడ్స్తో ఫినిషింగ్ ఇద్దాం అనుకున్నాం అనమాట. సో ఫ్యాబ్రిక్ అయితే 4 మీటర్స్ తీసుకున్నామండి. పర్ మీటర్ 380 రూపీస్ పడింది. సో నేనైతే హల్దీ సెరమనీలో చూడండి ఎలా డిజైన్ చేసామో ఫ్యాబ్రిక్. ఈ ఆనియన్ పింక్ ఫ్యాబ్రిక్ అయితే నేను తీసుకున్నానండి. నాకు మీటర్ 280 రూపీస్ పడింది. చాలా బాగుంది, చాలా డిజైనర్ లుక్లో ఉంది. సో నేను లాంగ్ ఫ్రాక్కి అని తీసుకున్నాను అనమాట. 5.5 మీటర్స్ తీసుకున్నాను. ఈ షేడెడ్లో ఒక ఫ్యాబ్రిక్ తీసుకున్నామండి శృతికాకి. సో ఈ రెడ్ కలర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం అనమాట. సో మెయిన్ ఫంక్షన్లో ఫస్ట్ ఏ సైడ్ డ్రెస్ క్రాప్ టాప్ అనుకున్నాము, దానికి ఇది తీసుకున్నాం. రెడ్ విత్ స్కై బ్లూ కాంబినేషన్ అనమాట. అది కూడా చాలా బాగా వచ్చింది డిజైన్. ఈ ఫ్యాబ్రిక్ అయితే విశాలికి తీసుకున్నానండి. దాని అవుట్ఫిట్ కూడా నేను పెడతాను. చాలా బాగా వచ్చింది. పీచ్ విత్ అండ్ పిస్తా గ్రీన్ అనమాట. చాలా బాగుంది. అండ్ ఇది కూడా మీటర్ 380 రూపీస్ పడింది. ఇలా డిజైన్ చేసామన్నమాట. సో నేను నెక్స్ట్ ఏదైనా వ్లాగ్లో బొటిక్ డీటెయిల్స్ కూడా ఇస్తానండి. చాలా బాగుంది అవుట్ఫిట్. చూడండి డిజైనర్ లుక్లో అయిపోయింది కదా. సో ఇది అవుట్ఫిట్ కూడా చాలా బాగా వచ్చింది. నేను నెక్స్ట్ వ్లాగ్స్లో డిజైన్ చేసిన అవుట్ఫిట్స్ కూడా మీకు చూపిస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా అన్ని అప్డేట్స్ మీకు వచ్చేస్తాయి. అండ్ ఇంకో మంచి వ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్, సీ యూ, టేక్ కేర్.